హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన పిఎస్ చంద్రశేఖర్ గారు. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే ముందు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాల గురించి ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఎవరైనా సరే మ్యూచువల్ ఫండ్స్లోకి ఎంటర్ అవుదాం, ఇన్వెస్ట్ చేద్దాం, అది ఎస్ఐపి అనే పద్ధతి ద్వారా అయి ఉండొచ్చు, లంసమ్ అయి ఉండొచ్చు. వీటిలో ముఖ్యంగా ముందు ఇన్వెస్ట్ చేసే ముందు తెలుసుకోవాల్సిన విషయాల గురించి ఒక్కసారి చెప్తారు. వినోద్ గారు, ఇప్పుడు జనరల్గా ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేస్తున్నారు, ప్రతి ఒక్కరు చేస్తుంటారు. అదే ఇన్వెస్ట్మెంట్స్ బ్యాంకులో చేస్తే అసలు ఏం చూడరు. బ్యాంక్ సేఫ్ అనుకుంటారు, చిట్లు కూడా వేస్తారు, అది కూడా సేఫ్ అనుకుంటారు. బట్ మనం మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ని కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి జాగ్రత్తలు ఏంటేంటి కన్సిడర్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయాలనేది ఫస్ట్. మ్యూచువల్ ఫండ్స్లో ఎందుకు వస్తారు సార్? ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అనేది ఎందుకు చేస్తారంటే మంచి రిటర్న్స్ రావాలనే చేస్తారు, లేకపోతే ఎఫ్డీలోనే వేసుకుంటారు కదా. సో ఫస్ట్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ అంటే బెటర్ రిటర్న్స్ వస్తుందంటే వెల్త్ క్రియేషన్, అంటే వెల్త్ క్రియేట్ అవుతూ ఉండాలి. సో అలాంటి టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్లోనే ప్రతి ఒక్క ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేయాలి. రెండోది ఇంపార్టెంట్ ఏంటంటే సార్, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే, మీరు ఇన్వెస్ట్ చేస్తారు కదా, ఎంతో ఎస్ఐపి వేస్తారో లేకపోతే లంసమ్ వేస్తారో, మీకు డబ్బులు పోయే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అది చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. మీకు సమయం ఎంత ఉందనే చూసుకోండి. ఏదైతే మీకు ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్, అట్లీస్ట్ 10 సంవత్సరాలు మీకు వద్దనే డబ్బులు, 7 years ప్లస్ వద్దనే డబ్బులు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి. అప్పుడే మీ డబ్బులు అనేది రిటర్న్స్ అనేది కనబడుతుంది. షార్ట్ టర్మ్ కాదు, 2-3 years 3 years 4 years వేస్తానంటే కాదు. మార్కెట్ 4 years కూడా పడవచ్చు, మార్కెట్ 5th yearలో పెరుగుతుంది మొత్తం ఒకేసారి. అలాగే ఉంటుంది మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు. సో రిస్క్ అనేది కూడా క్లియర్గా అర్థం అవ్వాలి సార్ జనాలకి. అంటే ఇప్పుడు ఏంటంటే, ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనకు 15 సంవత్సరాలు ఉంది అని చెప్పి ఇన్వెస్ట్ చేసిన తర్వాత ప్రతి సంవత్సరం చూసుకుంటూ మార్కెట్ వాలటాలిటీ బీట్ చూసుకుంటూ కింద పడేటప్పుడు, వాల్యూ తగ్గినప్పుడు ముందు భయపడకూడదు. ఎందుకంటే ఆ రిస్క్ ఫ్యాక్టర్ కూడా మనం ముందే అర్థం చేసుకొని ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసుకోవాలి మ్యూచువల్ ఫండ్స్లో. సో దీని తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే సార్, మన పెట్టిన పెట్టుబడి అసెట్ అలొకేషన్ చేసుకోవాలి. అంటే డిఫరెంట్ అసెట్స్లో పెట్టుకోవాలి. అంటే నేను మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయమంటున్నాను కాబట్టి మొత్తం అంతా ఈ మ్యూచువల్ ఫండ్స్లో చేయవలసిన అవసరం లేదు. మ్యూచువల్ ఫండ్స్లో కూడా అసెట్ అలొకేషన్ ఉంది, ఫండే ఉంది, మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ అని చెప్పి ఉంటాయి కంపెనీస్. సో దాంట్లో ఏం చేస్తారంటే ఈక్విటీ, డెప్ట్, గోల్డ్, రియల్ ఎస్టేట్ అన్నిట్లో పెడుతూ ఉంటారు, అక్కడ అసెట్ అలొకేషన్ అవుతుంది. అలా కాకుండా ఇన్ జనరల్ కూడా ప్రతి ఒక్కరూ అసెట్ అలొకేషన్ అనేది చేస్తుంటారు. ఎందుకంటే కొంతమంది ఎఫ్డీలు వేస్తారు, కొంతమంది పీపీఎఫ్లో కడతారు, కొంతమంది మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అక్కడ కూడా అసెట్ అలొకేషన్ అవుతుంది, లేకపోతే ప్లాట్ కొనుక్కుంటారు. సో అసెట్ అలొకేషన్ అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే. సో దీని తర్వాత సార్, మనం చేసే ఇన్వెస్ట్మెంట్స్ని పర్ఫెక్ట్గా డైవర్సిఫై చేసుకోవాలి. అంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో చూసుకుంటే మనకి లార్జ్ క్యాప్ ఉంటుంది, మిడ్ క్యాప్ ఉంటుంది, స్మాల్ క్యాప్ ఉంటుంది, రైట్. తర్వాత ఒక సెక్టరల్ ఫండ్స్, థీమాటిక్ ఫండ్స్ ఉంటాయి. లైక్ కొత్త ఫండ్, న్యూ ఫండ్ ఆఫర్స్ వస్తుంటాయి. ఇన్నోవేషన్ ఫండ్ అని, బిజినెస్ సైకిల్ ఫండ్ అని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అని, ఎనర్జీ ఫండ్ అని. సో ప్రతి ఒక్క కస్టమర్కి ఈ డైవర్సిఫికేషన్ అనేది చేసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ ఇక్కడ ఫెయిల్ అవుతుంటారు, తెలియక చేయలేక. సో అలాంటి టైం అలాంటి మ్యూచువల్ ఫండ్ ఒక ఎక్స్పర్ట్ ఏదైనా ఉంటే వాళ్ళు కన్సల్ట్ చేస్తే వాళ్ళు పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ చేసి మీ జర్నీతో పాటు వస్తారు. అది కాకుండా సార్, ఎప్పుడైతే మనం మార్కెట్స్ వాలటైల్గా ఉంటాయి కదా, మార్కెట్ ఎప్పుడు పెరుగుతూనే ఉండవు, పడుతుంటాయి, పెరుగుతుంటాయి. ఈ టైంలో మనం ఎస్ఐపి అనేది స్టార్ట్ చేసుకుంటే, అంటే ఒకసారి లంసమ్ ఇన్వెస్ట్ చేశారనుకోండి, చిన్న అమౌంట్ ఎస్ఐపి అనేది స్టార్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే కాస్ట్ యావరేజింగ్ అవుతుంటుంది మనకి. అంటే మనకు పడేటప్పుడు ఎన్ఐవి తగ్గుతుంటుంది. సో ఆ టైంలో మనం ఈ ఎస్ఐపి కానీ యాక్టివిటీలో ఉంటే యూనిట్స్ అనేది ఎక్కువ వస్తుంటాయి. సో అది మార్కెట్ మళ్ళీ పెరిగేటప్పుడు పడేటప్పుడు మనం కొంటాం, యావరేజింగ్ అవుతుంది. పెరిగేటప్పుడు మళ్ళీ ఫాస్ట్ రికవరీ, బెటర్ రిటర్న్స్ అనేది మనకు కనబడుతుంటాయి. వీఆర్ బయింగ్ దట్, ఆ ప్లాన్ని తక్కువ రేటుకి కొంటున్నట్టుగా, ఎన్ఏవి, నెట్ అసెట్ వాల్యూ అంటారు దాన్ని. అది అయిన తర్వాత సార్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది జరిగిపోయిన తర్వాత సార్ అయిపోయిందా? ఇప్పుడు డైవర్సిఫై చేస్తాము, అన్నీ చేస్తాము, ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే అయిపోయిందా? మన గోల్ రీచ్ అయిపోతామా? కాదు. మనం ఏం చేయాలంటే ప్రతి ఒక 2 yearsకి పర్ఫార్మెన్స్ అనాలిసిస్ చేయాలి. ఇప్పుడు మనం పెట్టిన పెట్టుబడి బాగుంటుందా లేదా, బాగా చేస్తుందా లేదా,
ఏదైనా అప్పుడు ఏదైనా మార్చాలా వద్దా, ఇవి చూసుకోవాలి. ఇది కాకుండా మీకు ఫస్ట్ మాట్లాడినట్టుగా రిస్క్ అసెస్మెంట్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను రిస్క్ తీసుకుంటున్నాను అంటారు, 15 years తర్వాత 10 years తర్వాత ఆయన రిస్క్ మారిపోవచ్చు. సో ఆ టైంలో కూడా ఏం డిసిషన్స్ తీసుకోవాలనేది ఇంపార్టెంట్. సార్ ఇది కాకుండా సార్ మెయిన్ మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే సెలక్షన్ ఆఫ్ ప్లాన్. ఒకే కేటగిరీలో ప్రతి ఏఎంసీస్ ప్లాన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ క్యాప్ తీసుకున్నాను అనుకోండి, అన్ని మ్యూచువల్ ఫండ్స్లో లార్జ్ క్యాప్లు ఉంటాయి. దాంట్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలి? మిడ్ క్యాప్లో అలాగే ఉంటాయి, దాంట్లో ఏది చేసుకోవాలి? ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. సార్ ఇది కాకుండా సార్ మెయిన్ ట్యాక్సేషన్, మనం పెడుతుంది ట్యాక్స్ ఎఫిషియెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అని చూసుకోండి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనకి వచ్చిన ప్రాఫిట్స్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటారు. ఈక్విటీస్లో పెట్టారనుకోండి, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటే 1 year తర్వాత తీస్తే అమౌంట్ 12.5% ట్యాక్స్ పడుతుంది క్యాపిటల్ గెయిన్స్ మీద. సో అలాగే వితిన్ 1 year తీస్తే 20% ఉంటుంది. అది కాకుండా మళ్ళీ 1% ఎగ్జిట్ లోడ్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ అర్థం చేసుకోవాలి. కాకపోతే మనకి 12.5% ట్యాక్స్ కడుతున్నాం కదా సార్, చాలా ఎక్కువ కడుతున్నాం కదా అంటారు. మనకు తప్పదు అది, కానీ వెల్త్ క్రియేట్ అవుతుంది కదా, వెల్త్ మీకు క్రియేట్ అయ్యేటప్పుడే కదా మీకు పడేది. సో అలాంటప్పుడు మీ కట్టడంలో ఏముంది, మనం వీ కెనాట్ ఎస్కేప్. ఈ ట్యాక్స్ అవాయిడ్ చేయలేము మనం. గవర్నమెంట్ యాజ్ పర్ గవర్నమెంట్ ఇది కాబట్టి వీ హ్యావ్ టు పే ఫర్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh ఇన్వెస్ట్ చేశారనుకోండి సార్, మీకు 2.5 lakhs వచ్చింది. ఓకే, సో 1 lakh ప్లస్ 1,25,000 వరకు ఎగ్జంప్షన్ ఉంది, అంటే 2.25 వరకు ఎగ్జంప్షన్. ఆ 25,000 మీద 12.5% అనేది ట్యాక్సేషన్ పడుతుంది. ఎప్పుడు 1 year తర్వాత తీస్తే, బిఫోర్ తీస్తే 20%. సో ఇలాంటి అన్ని కన్సిడర్ చేస్తూ ఒక కస్టమరు ఇన్వెస్ట్మెంట్స్ అనేది మ్యూచువల్ ఫండ్స్లో ప్లాన్ చేసుకోవాలి సార్. వండర్ఫుల్ సార్. అండ్ డెఫినెట్లీ ఈ విషయాలన్నీ కూడా చాలామంది తెలుసుకోవాల్సిన విషయాలు, అవేర్ చేసుకోవాల్సిన విషయాలు. ఇవి తెలియకుండా జనరల్గా అంటే చాలామందికి ఏమవుతుందంటే మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కూడా 12% ఇస్తాయి, లేదంటే కొన్ని ఇంకా ఎక్కువ ఇస్తాయి అని చెప్పేసుకుని కొంతమంది మళ్ళీ కొన్ని ఎపిసోడ్లో చూసి కామెంట్స్ పెడుతున్నారు, అదేంటి అన్ని మ్యూచువల్ ఫండ్స్ లాంగ్ టైంలో బెనిఫిట్స్ ఇవ్వమని చెప్తున్నారండి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అనే పర్సన్ అని చెప్పేసి కొన్ని కామెంట్స్ వస్తున్నాయి అన్నమాట. వాటన్నిటికీ మీరు ఈరోజు ఆన్సర్ ఇచ్చారు. పర్ఫార్మెన్స్ అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ థింగ్. అలాంటి చోట్లే ఒక ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అనే వాళ్ళు మీకు బాగా యూజ్ అవుతారు. ఆ ఫండ్కి సంబంధించిన ప్రతి అనాలిసిస్ వాళ్ళు ఇస్తుంటారు, ప్రతి విషయం, ప్రతి అప్డేట్ మీకు అందజేస్తుంటారు. అండ్ సరైన టైంలో ఫండ్ రీబ్యాలెన్స్ చేయడం కానీ వీటన్నిటికి సంబంధించిన హెల్ప్ కూడా వాళ్ళ దగ్గర నుంచి మీకు దొరుకుతుందండి. అండ్ ముఖ్యంగా సార్ ఇలా ఇన్వెస్టర్స్ చాలా ఎక్కువ మంది రావాలి, ఇంకా కొత్త ఇన్వెస్టర్స్ అందరూ రావాలి. దగ్గర 141 కోట్ల జనాభాలో కేవలం ఒక 15% మాత్రమే ఇన్వెస్ట్ చేస్తున్నారంట. చాలా లో నెంబరు. ఇన్ కేస్ అందరూ ఇన్వెస్ట్మెంట్లోకి వచ్చినట్లయితే ఇండియన్ స్టాక్ మార్కెట్ అనేది ఎన్నో $1 trillion ఎకనామీగా మారే ఛాన్సెస్ ఉన్నాయంటే అవన్నీ కూడా తిరిగి మనకి ఇన్ఫ్లేషన్ తగ్గించడంలోనూ, మన కంట్రీ ఎకనామిక్ లెవెల్ని బూస్ట్ చేయడంలోనూ చాలా దోహదపడతాయి. అండ్ ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఎంతోమందికి అవేర్నెస్ ఇస్తున్నందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.